అంటరానితనం, అస్పృశ్యత ఎప్పుడుది సార్ ఈ మాటలు ఇంకా ఈ సమాజంలో ఉన్నాయంటే ఎక్కడున్నాయి లేవు అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అంటాము. ఎందుకంటే ఎక్కడ కనిపించదు, ఆ దిశగా మన సమాజం మారుతూ వస్తోంది. ఇంకా ఈ అంటరానితనం ఏంటి, ఈ అస్పృశ్యత ఏంటి అనే దిశగా. కానీ కొంతమంది పెత్తందారులు అంటరానితనం రూపాన్ని మార్చేశారంటూ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం చాలా ఆలోచింపజేసే దిశగా కనిపిస్తోంది సార్. అంటే దళితులు చదువుకోకూడదా ఇంగ్లీష్ మీడియం? దళితులు మంచి పాఠశాలలకు వెళ్ళకూడదా? వాళ్ళు మంచి యూనిఫామ్ వేసుకోకూడదా? వాళ్ళకి చక్కటి విద్య అందించకూడదా? బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించకుండా కుట్రలు చేయడం అంటే ఇది కూడా అంటరానితనం రూపు మార్చుకున్నదే అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎస్, మీకెలా అనిపిస్తోంది ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత? సార్, ఈ ప్రసంగం పూర్తిగా ఆలోచింపచేసేదిగా, అలాగే భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన ఏం చేయబోతున్నారో చెప్పే విధంగా, అంబేద్కర్ ఆశయాలు ఆయన అడుగుజాడల్లో తూచా తప్పకుండా నడిచి వెళ్ళేటట్టుగా ఆయన ప్రసంగం అంతా కొనసాగింది. నిజానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిజంగా చెప్పాలంటే ఈ దళితులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పక్షపాతి అని అనవచ్చేమో. ఎందుకంటే ఆయన వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న అనేక చర్యలు ఖచ్చితంగా మనకు అటువంటి భావాన్నే కలిగిస్తాయి. ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీలకు ఇంతటి సంక్షేమ ఫలాలను, సామాజిక న్యాయాన్ని అందించిన సందర్భం లేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చక్కటి కితాబు లాంటిది. ఆయన తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే బహుశా అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద విగ్రహాన్ని ఈ రోజున మనం విజయవాడ నడిబొడ్డున నిర్మించుకున్నాం, దాన్ని ప్రారంభించుకున్నాం. అలాగే మీకు ఆయన మధ్యప్రదేశ్ లో పుడితే మధ్యప్రదేశ్ లో కూడా అంబేద్కర్ గారికి ఇంత పెద్ద విగ్రహం లేదు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతదేశంలో దాదాపు 700 నుంచి 800 జిల్లాలు ఉంటే ఎన్ని జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టారు? బహుశా 1, 2 తప్ప ఎక్కడా లేవండి. అంబేద్కర్ గారు పుట్టిన ఆ జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదు. కానీ ఇక్కడ అందాల కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టారు అంటే ఈ ప్రభుత్వానికి దళితులు ఎస్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. తర్వాత మనం ఈ కొద్దిగా పక్కకు వచ్చి ఈనాడుకు సంబంధించి వారు ఈ రోజున జనరల్ పేజీలో అంటే మెయిన్ ఎడిషన్ లో 5వ పేజీలో ఒక సందేశాత్మకమైన అంటే సస్పీసియస్ స్టోరీ ఒకటి ఇచ్చారు. సందేశాస్పద ఇచ్చారు. దానికి వాళ్ళు ఏమంటారంటే అంబేద్కర్ కి అవమానం, వ్యాపార తర్వాత అది దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం, అమరావతి అని ఇవన్నీ ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారనమాట. దీంట్లో ఒక ప్రశ్న లాగా వేసుకోవడం, దానికి జవాబు ఇచ్చుకున్నట్టుగా చేశారు. ఇది ఎందుకు సస్పీసియస్ పేజీ అని నేను అంటున్నానంటే, అది వార్త వ్యాసమా లేకపోతే ఎడ్వర్టోరియలా? ఎందుకంటే ఏ వార్తకైనా ప్రామాణికం ఒక ప్రథమ లక్షణం ఏంటంటే దానికి డేట్ లైన్ ఉంటుందండి. అమరావతి విజయవాడ, లేకపోతే గుంటూరు విజయవాడ, గుంటూరు న్యూస్ టుడే అని చెప్పు, ఇట్లా ఏదో ఉంటుంది అక్కడ. ఎటువంటి డేట్ లైన్ లేకుండా ఒక ఫుల్ పేజీ వాళ్ళు వండి వార్చి ప్రజల మీదకు వదిలేశారు. ఇది నిజంగా నాకున్న సమాచారం ఏంటంటే ఆ ఫుల్ పేజీ మొత్తం కూడా ఎడ్వర్టోరియల్ అండి. అది వ్యాసం కాదు, వార్త కాదు. ఒక రాజకీయ పార్టీ దానిని ఈనాడు వారికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ముద్రింప చేసింది. అయితే ఇటువంటి వ్యాసాన్ని ముద్రింప చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినా గానీ ఈనాడు వారు దానిని ప్రచురించడం అనేది చేశారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఈ దార్శనికుడికి ఈనాడు వారు ఆ రాజకీయ పార్టీ తీవ్రమైన అవమానం చేసినట్లుగానే భావించాలి. అంబేద్కర్ గారిని ఒక వ్యాపార రాజకీయ వస్తువుగా ఈ రోజు ఈనాడులో చూపించారు. ఇది ఖచ్చితంగా గర్హనీయమైన విషయమే. నిజానికి ఈనాడు వారికి చిత్తశుద్ధి ఉంటే అది కాదు, అది అడ్వర్టోరియల్ కాదు, ఇది మా వ్యాసమే, మా వార్తే అని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అలా వారు చెప్పుకోలేరు. ఎందుకంటే అది డబ్బులు పెట్టి
తీసుకొని వేయించిన ఒక ఫుల్ పేజ్ యాడ్ అది. ఇది ప్రజల్ని చాలా దారుణంగా వంచడం, మోసగించడం తప్ప మరేమీ కాదు. మరొకటి విషయం చెప్తాను సార్ మీకు ఈనాడు కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏమీ చెయ్యలేదు. అయితే వాస్తవాలు ఏమున్నాయి సార్ మీకు అక్కడ? మీకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆ శాఖ ఇచ్చిన నివేదిక వారేం చెప్పారంటే ఈ ఎస్సీలకు 2 రకాల నిధులు ప్రధానంగా వస్తాయంటే అవి నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి సప్లాన్ నిధులు. ఈ నిధులకు సంబంధించి అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి నివేదిక చూసుకోవచ్చు అంటాడు. వీరిచ్చిన లెక్కల ప్రకారం 2022లో దాదాపు 98% ఎస్సీ కుటుంబాలకు ఈ 2 పథకాల ద్వారా నిధులు అందాయి. 2023లో 99% మందికి ఈ 2 పథకాల ద్వారా నిధులు అందాయి. ఇది దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏపీ అని చెప్పి. అంటే ఈ ఎన్ని కుటుంబాలు దాదాపు 20,29,192 కుటుంబాలకు లబ్ధి పొందింది. అలాగే మీకు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి దాదాపు 3,98,615 మందికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇచ్చింది. ఇది కూడా దేశంలో అత్యధికమైన సంఖ్య, అత్యధికమైన మొత్తము. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి అభ్యున్నతికి పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని మీకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ తెలియజేసింది. అయినప్పటికీ కూడా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈనాడు లేకపోతే ఇతరతర పత్రికలు మొసలికన్నీరు గారుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదు, చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. అది కూడా అవాస్తవమే. దీనికి సంబంధించి మీకు ఎస్సీ సప్లాన్ నిధులు వ్యయాలు ఒక్కసారి జస్ట్ చెప్తాను, 2 నిమిషాలు పడుతుంది దానికి. మీకు 2014-15లో ఈ ఎస్సీ సప్లాన్ కింద 4,576 కోట్లు వస్తే దాంట్లో ఏం చేసింది 2,602 కోట్ల రూపాయలు మాత్రమే. 2015-16లో 5,976 కోట్లు వస్తే వ్యయం చేస్తుంది 3,376 కోట్లు మాత్రమే. 2016-17లో 6,383 కోట్లు వస్తే 3,713 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 17-18లో 7,712 కోట్లు వస్తే 4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2018-19లో అంటే ఆయన చివరి సంవత్సరంలో 10,755 కోట్లు వస్తే ఆయన వ్యయం చేసింది 6,556 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని లేదండి ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వమే చాలా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ నిధులను ఇతర సంక్షేమ ఫలాలకు మీరు డైవర్ట్ చేస్తున్నారు, దాన్ని ఆపమని చెప్పి కేంద్రమే స్వయంగా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చింది. అంటే నిజానికి దళితులంటే చిత్తశుద్ధి ఉంది ఎవరికి, చెత్తశుద్ధి ఉంది ఎవరికి. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వలన దళితులు బహుశా ఈ రోజున రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోని దళితుల తలసరి ఆదాయం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఇదేనా అధ్యయనం చేస్తే అది కూడా మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఈ రోజున ఎస్సీలకి ఒక రకంగా ఎస్టీలకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే వీరి విద్యకు సంబంధించి కూడా సార్ మీరు నాకు చెప్పారు, మీరు చంద్రబాబు నాయుడు గారి విదేశాలు విద్యకి వెళ్తే వాళ్ళకి ఇచ్చింది స్కాలర్షిప్ 10 లక్షలే, కానీ ఇప్పుడు 1,20,00,000 వరకు ఇస్తామని చెప్పి అంటుంది ఈ ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం ఇస్తుందని మన భారతదేశంలో కేంద్రం ఇస్తుందా? ఎవరు ఇవ్వటం లేదు. కాబట్టి ఏంటంటే అసత్యాలు, అభూత కల్పనలు చేస్తూ ఈ రోజున కూడా అంటే ఏంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్న రోజులో కూడా ఆయన్ని ఒక రాజకీయానికి, ఒక వ్యాపారానికి వాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత శోచనీయం. చాలా మంచి అబ్జర్వేషన్ సార్. ఈనాడులో మీరు ఇంతసేపు దానిపైన విశ్లేషించిన అంశం.